బాబా, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. తాళి కట్టిన భర్తకి దూరంగా ఉన్నా, రెండో పెళ్లి చేసుకున్నా ఆ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో నీకు తెలీదు. ఒక ఆడదాని జీవితం విలువ ఇక్కడున్న ఏ మగాడికి తెలీదు. అలా తెలుసుంటే అందరూ కలిసి ఇలా నీ గొంతు కోసేవాళ్లు కాదు. మగవాళ్లకే కాదు, సాటి ఆడవాళ్లకి కూడా ఒక ఆడదాని జీవితం విలువ తెలీదు. తెలుసుంటే అందరూ గొర్రెల మందలాగా ఇలా గుంపుగా చేరి ఈ పెళ్లి చేసేవాళ్లు కాదు. ఫంక్షన్కి వెళ్ళాను. బాలచంద్ర గారి 100 Days ఒక సినిమా ఫంక్షన్కి ఆయన అందరూ అలా పొగుడుతున్నారు. రాజ్ కపూర్ గారు వచ్చారు, ఇంకా చాలా చాలా పెద్దవాళ్ళు వచ్చారు. అప్పుడు అనుకున్నాను, డైరెక్టర్ని ఇంత పొగడడం ఫస్ట్ టైం చూశాను నేను స్టేజ్లో. ఇలాంటి డైరెక్టరు దగ్గర మనం యాక్ట్ చేస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న ఆలోచన నాకు. అంతవరకు సినిమా గురించి పెద్దగా తెలియదు, చెయ్యాలని ఆశ లేదు, ఏది లేదు. ఆ టైంలో ఆ ఛాన్స్ వచ్చేసరికి అప్పుడు నేను మా నాన్నగారితో మా అమ్మగారితో అన్నాను, ఒక్క సినిమా చేసేసి వెళ్ళిపోదాం, నాకు ఎందుకో చెయ్యాలని ఉంది అన్నాను. ఓకే, నా జోలికైనా నా ఫ్యామిలీ జోలికైనా వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చొచ్చాను. శభాషే, మంచి పని చేశావు. లేకపోతే నన్ను అవమానించి మాట్లాడుతుందా? నా కొడుకుని గాయపరుస్తుందా? అది గుండం అంటే ఏంటో ఇప్పుడు అర్థమై ఉంటుంది దానికి. నువ్వే నా అసలైన కోడలివి. నువ్వేనే. మా అమ్మని బయటికి తీసుకురండి వకీల్ సాబ్, ఇంకేమీ వద్దు. అలాగే పున్నమి, కానీ పూర్తిగా బయటికి తీసుకొస్తానని చెప్పలేను. మీ అమ్మగారిని బెయిల్ మీద బయటికి తీసుకురాగలను, కానీ మీ అమ్మగారు ఏ తప్పు చేయకపోతే మాత్రం శిక్ష పడకుండా కాపాడగలను. అయితే వకీల్ సాబ్, మా అమ్మ ఏ తప్పు చేయలేదు. సరే పున్నమి, రేపు ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెయిల్ మీద బయటికి తీసుకొద్దాం. వకీల్ సాబ్, క్షమించండి వకీల్ సాబ్. ఇంట్లో ఎలాగో పవర్ లేదు కదా, సరదాగా బయటికి వెళ్దాం, వస్తారా? ఏ రెస్టారెంట్కైనా వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, ఏదో మీ లవర్ని బయటికి రమ్మన్నంత ఈజీగా నన్ను రమ్మంటేను చిన్న డౌట్ వచ్చింది. తను చెప్పింది నిజమే కదా. అంటే లవర్ని పిలవాలా ఏంటి? బెస్ట్ ఫ్రెండ్ని కూడా పిలవచ్చు కదా. నో థ్యాంక్స్, మా అమ్మ ఆల్రెడీ వంట చేసింది, తినకపోతే నా ప్రాణం తీసేస్తుంది. ఉంటానండి, గుడ్ నైట్. ఓకేనండి, గుడ్ నైట్. నన్ను వదిలి వెళ్ళకు దాత్రి, నేను ఉండలేను. నీ వల్లే బతికున్నా, నీకోసమే బతుకుతున్నాను దాత్రి. జగదాత్రి లేకుంటే కేదార్ 4 గోడల మధ్య, నలుగురి మాటల మధ్య, నాన్న గురించి నలుగురు అడిగే ప్రశ్నల మధ్య ఎప్పుడో చచ్చి ఉండేవాణ్ణి. ఇలా మాట్లాడితేనే నాకు కోపం వచ్చేది. నువ్వు ఉండగా నాకేమవుతుంది దాత్రి? ఈ ట్విన్ సిటీస్ లో జేడీ హస్బెండ్ ని టచ్ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా వింటారు. సారీ సారీ. ఏంటో బావా,
నువ్వింకా రాకపోయినా నువ్వొచ్చినట్టు నా పక్కన కూర్చుని నా తలలో మల్లెపూలు పెడుతున్నట్టు నేను ఊహించుకుంటున్నాను. అబ్బా, చూసావా, నా నడుమును గిల్లుతున్నట్టు కూడా ఊహలు వస్తున్నాయి. నీ ఫోటోతో ఎంతసేపు ఇలా కాలక్షేపం చేయాలి? తొందరగా ఇంటికి రా బావా. ఈ నవ్వుని నా ఊహల్లో కాదు, లైవ్ లో చూడాలి. ఎందుకంటే నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. తినమ్మా. ఆకలిస్తే చెప్పొచ్చు కదమ్మా, ఇలా కడుపు మార్చుకోవాలా? తిను. అమ్మ చేతి కమ్మదనం గుండె నిండా పండింద మాటలు నాగవల్లి, అమృత, శ్రీవల్లి రండమ్మా, మీకు కూడా తినిపిస్తాను. మనసంతా పూరితే లోతులు కడుపంత నింపి దాతలు చీకటిల ఆడపిల్లలు ఏడవడానికే పుట్టామన్న బాధలు భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. ఆ నమ్మకాన్ని చంపేస్తే ఎప్పటికీ వాళ్ళు స్వేచ్ఛగా తిరగలేరు. ఆడపిల్లకి నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చేవాడినే మగాడు అంటారు. ఏమంటారు? మగాడు అంటారు. హా, మగాళ్ళలా బ్రతకడానికి ట్రై చేయండి. అలాగే వెళ్ళండి. అన్నయ్య, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళానన్నయ్య. చూడు, సినిమాల బయట ప్రపంచం లేదమ్మా. అక్కడ 100 మందిని కాపాడడానికి హీరో ఉంటాడు. బయట ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే విలన్స్ అయ్యే వాళ్ళే ఎక్కువ. మళ్ళీ ఇలా ఒంటరిగా ఎప్పుడూ బయటికి రావద్దు. హ? పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఆయన ఎప్పుడూ లేంది కొత్తగా ఈ ఎదురు రావడాలేంటి? మా అక్క కూడా ఇలానే ఎదురొచ్చేదంట. ఆయన కళ్ళ ముందు తిరుగుతూనే ఉండాలంట. అప్పుడే ఆయన మనసులో స్థానం సంపాదించుకోవచ్చంట. ఇంత ఇన్స్పైర్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు మిస్ అమ్మో? ఇంకెవరు? మన రాతోడే. రాతోడ్ కడవలే, ఎంత పొద్దున్నే అంత గట్టిగా నన్ను ఎవరు తలుచుకున్నారు సార్? తలుచుకున్నట్టు లేదు, తిట్టుకున్నట్టుంది. మనకి నచ్చినా నచ్చకపోయినా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇంకెవ్వరి మాట వినరని తెలుసు కదా. రామ తన బాధ చెప్తుంటే అది కూడా వినకపోతే ఎలా? కన్న కూతురు తప్పు చేస్తుందో లేదో కూడా ఆలోచించరా? ఏంటో దీని టైమే బాగున్నట్టు లేదు. అన్నయ్యని అంత కోపంగా నేను ఎప్పుడూ చూడలేదు వదినా. పెదనాన్న కోపానికి రామలక్ష్మి జీవితాన్ని బలి చేస్తున్నారు. ఆ విషయం ఆయనకు అర్థం కావడం లేదు. నా కూతురు పెళ్లి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని కలలు కన్నాను. చివరికి ఇలా ఏడిపిస్తూ చాటుగా పెళ్లి చెయ్యాల్సి వస్తుందనుకోలేదు. కోనడం అంటారు. ఎలావా? ఇది 25,000కే. 25,000 కాకపోతే 40,000 ఇస్తారు ఈ కొంపకి. హలో సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్దాం పద బాబాయ్. ఆ పొట్టోడు సంగతి తెలుద్దాం. సార్కి విషయం మొత్తం చెప్పేసానంట. ఆడి సంగతి ఈ రోజు తేలిపోవాలి. అటిటో
పద. సార్ ఇటు కాదు సార్, ఇటు వెళ్దాం. అదేంటి దారిటి కదా అటంటారేంటి? ఆటగాని ఇటే మంచిది, నా మాటని రండి. బాబాయ్ నీకేమైనా చాలా పెరిగిపోతుందా ఏంటి? అంటే సార్ ఖాళీగా ఉన్న ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, వచ్చిన దారిలో వెళ్ళకూడదు. ఇటు వెళ్దాం పద. నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోయాడు. పద. ఈ ఒక్కసారికి నా మాట వినండి సార్. అది కాదు బాబాయ్. పద, రండి మేడం. ఏంటిది? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో చేశారు. అయినా నేను ఇక్కడే ఉన్నాను కదా. ఏంటి తెగారు? కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? నేను చేయించినా మీరు లేవండి. అమ్మా అక్షర, చిన్నక నీళ్ళు తీసుకురావా. సరే అక్షర. ఛ, నన్ను పంపించి మార్చేశారు. అక్షర పడిపోయింది, అందుకే నేను గెస్ట్ చేయలేకపోయాను. ఇదెల్లి అమ్మకు చెప్పినా నన్నే వాయిస్తుంది. ఛ, ఈ ప్లాన్ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. అమ్మా, నువ్వెవరో కాని సమయానికి దేవతలో వచ్చావు. లేదంటే అబ్బాయిని కారు గుద్దేసేది. అవును, గుడి ప్రాంగణంలోకి కారు ఇంత ఫాస్ట్ గా ఎలా వచ్చింది? ఇతన్ని గుద్దడానికి వచ్చింది. నేను కార్ని ఆపుతున్నా డ్రైవర్ ఎక్సిలేటర్ ఇస్తున్నాడు అంటే ఇది వాంటెడ్లీ ఎవరో కావాలని చేసిన ప్రయత్నం. అవును, కావాలని ఇది ఎవరు చేశారు. వీడి మీద థ్రెట్ ఉంది. మీరు నా బ్రదర్ లాంటివారు. ఆ రిలేషన్తో చెప్తున్నాను. ప్రేమించడం, ప్రేమించబడటం ఒక వరం. ఆ ప్రేమని జీవితాంతం నిలబెట్టుకోవడం ఒక బాధ్యత అవ్వాలే తప్ప ప్రతిరోజు పరీక్ష కాకూడదు. మీరు మధు గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు హ్యాపీగా ఉండాలి. మీకోసం ఎలాంటి సాయం చేయమన్నా మా పిన్నితో చెప్పి చేయిస్తాను. ప్లీజ్ సూర్య, మధు గారిని బాగా చూసుకోండి. సీత కోసం ఈ మాట చెప్తున్నాను. దీని గురించి ఆ నోట ఈ నోట అందరికీ పాకిపోతోంది. మొగుడు వదిలేసిన ఆడదంటే ఎవరి గౌరవం ఉంటుందమ్మా? ఏం మాట్లాడుతున్నావమ్మా? రాధా గారు కృష్ణను వదిలేయలేదు. ఇద్దరూ తాత్కాలికంగా విడిపోయారు, అంతే. అవునత్తయ్య, కోర్టు వీళ్ళకి విడాకులేం ఇవ్వలేదు కదా, కలిసి ఉండాలనే చెప్పింది. కాని ఇద్దరూ కలిసి లేరు కదా బాబు. కాపురం చెడిందని అందరూ అనుకుంటున్నారు. అమ్మా, ఎవరేమనుకుంటే మనకేంటి? అనేవాళ్ళు ఆర్చేవారా తీర్చేవారా? ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. మోసం, దగ, అన్యాయం, అక్రమం అని నువ్వనుకోవచ్చు, కానీ నాకు కూడా స్వార్థం ఉంటుంది. నాకు అవకాశం వస్తే దాన్ని వాడుకోవాలన్న తెలివితేటలు కూడా ఉంటాయి కదా. అయ్యో, ముందందులో ఏం రాసిందో చెప్పండి పిన్ని. తిలోత్తమ వదిన చెప్పినట్టు కాకుండా కాస్త మార్చి రాశాను. $280 కోట్ల ఆస్తిలో పావలా వంతు అంటే 70 కోట్లు ఈ దురందరికిస్తున్నట్టుగా సంతకం చేయించేసుకున్నాను.
గాయత్రి గారు మీరెలా ఉండేవారు, ఎలా అయిపోయారు? నేను అత్తయ్య గారికి న్యాయం చేయాలనుకున్నాను, కానీ మీకు అన్యాయం చేస్తున్నానని అనుకోలేదు. అత్తయ్య గారి కోసం ఎంత నిందనైనా భరిద్దామనుకున్నాను, కానీ నేను మోసిన నిందలే మీ మనసుని మొక్కలు చేస్తుందనుకోలేదు. నేను మన కుటుంబం కోసమే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయాను, కానీ మీ కళ్ళకి నేనొక ద్రోహిలా కనిపిస్తున్నాను, నీచురాల్లా అనిపిస్తున్నాను కదా.